1612 సముద్రం ఒడ్డున వందలాది మంది జనాలు గుమ్మిగూడి ఉన్నారు. ఆ క్రౌడ్ మధ్యలో ఒక వ్యక్తి చాలా అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అతని పేరే ససాకి కొజీరో. కొజీరో అంటే ఎవరో తెలుసా? ఆ టైంలో జపాన్ దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన సమురై. అతని నడుముకి 3 అడుగుల పొడవైన ఒక స్పెషల్ కత్తి ఉంటుంది. దాన్ని అతను ఎంత ఫాస్ట్గా తిప్పుతాడంటే గాల్లో ఎగిరే పక్షిని కూడా రెప్పపాట్లో 2 ముక్కలు చేయగలడు. ఆ టెక్నిక్ చూసి అతన్ని అందరూ ద డీమన్స్ బ్లేడ్ అని పిలిచేవాళ్ళు. ఇప్పటి వరకు అతనితో తలబడిన ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో మిగలలేదు. అలాంటి కొజీరోకి ఇప్పుడు పిచ్చ కోపం వస్తుంది. ఎందుకంటే పొద్దున్నే జరగాల్సిన ఫైట్ కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నాడు, కానీ ప్రత్యర్థి రాలేదు. సరిగ్గా అప్పుడు దూరంగా సముద్రంలో ఒక చిన్న పడవ కనిపించింది. ఆ పడవలో నుంచి ఒక వ్యక్తి చాలా కూల్గా నిద్రమత్తులో కిందకి దిగాడు. చిరిగిన బట్టలో కనీసం తల కూడా సరిగ్గా దూకుని లేదు. అన్నింటికంటే విచిత్రం ఏంటో తెలుసా? అతని చేతిలో అసలు సమురాయి కత్తే లేదు. పడవలోని ఒక చెక్క తెడ్డును పట్టుకుని నడుచుకుంటూ బయటకు వచ్చాడు. కొజీరో కోపంతో ఊగిపోతూ, నన్ను అవమానించడానికి ఎంత లేటుగా వచ్చావు కదా అని అంటూ తన కత్తిని ఫాస్ట్గా తీశాడు. ఎంత ఫాస్ట్గా తీశాడంటే ఆ కత్తి కవర్ ఎగిరి సముద్రంలో పడిపోయింది. ముసాషి అతని కళ్ళలోకి చూసి అలా క్యాజువల్గా నవ్వు అన్నాడు, కొజీరో, నీ కత్తి కవర్ని నువ్వు నీళ్ళల్లోకి ఇలా విసిరేసావంటేనే ఈ యుద్ధంలో నువ్వు బతికి బయటపడవని నీ సబ్కాన్షియస్ మైండ్కి అర్థమైపోయింది అని అంటాడు. ఆ మాటతో కొజీరోకి బీపీ పెరిగిపోయి కత్తితో ముసాషి మీదకి దూకాడు. ఈ సీన్ని ఇక్కడ పాజ్ చేద్దాం. జపాన్లోనే ఫేమస్ సమురాయ్తో యుద్ధం చేయడానికి ముసాషి లాంటి ఒక సామాన్యుడు అసలు ఎలా వచ్చాడు? వచ్చి గెలిచాడా? కత్తి లేకుండా అసలు ఎలా గెలుస్తాడు? ముసాషి వాడింది కేవలం కత్తి విద్య మాత్రమే కాదు, ఎదుటి వ్యక్తి మైండ్తో ఆడుకునే సైకాలజీ, నేచర్ యొక్క నియమాలు మరియు పక్కా ప్లానింగ్ని ముసాషి తెలుసుకున్నాడు. మనకి చాణక్యుడిలాగానే, అలాగే చైనా వాళ్ళకి సంజు లాగానే జపాన్ వాళ్ళకి స్ట్రాటజీ నేర్పించిన యోధుడు ముసాషి. ద బుక్ ఆఫ్ 5 రింగ్స్, ద వే ఆఫ్ ద అన్బీటబుల్ స్ట్రాటజిస్ట్. ఈ పుస్తకంలో ముసాషి చెప్పే ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఫ్రమ్ 1 థింగ్ నో 10,000 థింగ్స్. అంటే ఒక్క విషయాన్ని నువ్వు లోతుగా పరిపూర్ణంగా నేర్చుకుంటే ఈ ప్రపంచంలో 10,000 విషయాల్ని అర్థం చేసుకునే క్లారిటీ నీ సొంతం అవుతుంది. అండ్ అది ఎలాగో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సందీప్ పోత్లా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముసాషి కథ 1596లో స్టార్ట్ అవుతుంది. ముసాషి వయసు అప్పుడు కేవలం 13 సంవత్సరాలు. ఆ ఏజ్లో మిగతా పిల్లలు ఆడుకుంటూ ఉంటే ముసాషి ఉన్న గ్రామానికి అరిమా కిహేయి అని ఒక ఫేమస్ సమురాయ్ వచ్చాడు. ఆ సమురాయ్ ఊరి మధ్యలో నిలబడి, ఈ ఊళ్ళో నాతో కత్తి యుద్ధం చేసే మొనగాడు ఎవడైనా ఉన్నాడా అని ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. అతని చేతిలో అసలైన పదునైన కత్తి కూడా ఉంది. ఒంటి నిండా ఆర్మర్ వేసుకున్నాడు. అక్కడ ఉన్న ఎవరికి ముందుకొచ్చే ధైర్యం లేదు. కానీ ఆ క్రౌడ్లో నుంచి 13 ఏళ్ల ముసాషి చేతిలో ఒక చెక్క కర్ర పట్టుకుని ముందుకొచ్చాడు. అరిమా కిహేయి అతన్ని చూసి వెటకారంగా నవ్వాడు. ఈ పిల్లాడితో నేనేంటి ఫైట్ చేసేది అని అన్నాడు. అప్పుడు ముసాషి అన్నాడు, ఒకసారి ఫైట్ చేసి చూడు, ఎవడి పిల్లాడో అర్థమైపోతుంది అని. అప్పుడు అరిమాకి కోపం వచ్చేసింది. ఫైట్ ఒప్పుకున్నాడు. కానీ ఫైట్ స్టార్ట్ అవ్వగానే ముసాషి ఏమాత్రం భయపడకుండా ఆ సమురాయ్ కత్తి దూసేలోపే తన చేతిలోని కర్రతో అతని కాళ్ళ మీద ఒకటి, తల మీద ఒకటి, మెరుపు వేగంతో ఒకటి ఇచ్చాడు. అక్కడికక్కడే అందరు ముందుకొచ్చి ఛాలెంజ్ చేసిన ఆ సమురాయ్ మట్టి కరిచేశాడు. అది ముసాషి జీవితంలో మొదటి డ్యూయల్, మొదటి విక్టరీ. కానీ గెలిచిన తర్వాత ముసాషి కాలర్ ఎగరేయలేదు, నేను సూపర్, నేను కేక అని అనలేదు. అతను ఆలోచించాడు, ఈ రోజు నన్ను గెలిపించింది నా స్కిల్ కాదు, నా ముందంత టాలెంటెడ్ సమురాయ్ లేడేమో, లేదా నా అదృష్టం వల్ల కూడా నేను గెలిచి ఉండొచ్చు. రేపు ఇంకో బలమైన ప్రత్యర్థి వస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించాడు. ఆ ఆలోచనతో ముసాషి ఇల్లు వదిలి బయటకు వచ్చేసాడు. అడవుల్లో, కొండల్లో ఒంటరిగా తిరుగుతూ ప్రకృతిని గమనించడం మొదలుపెట్టాడు. సమురాయ్ జీవితం ఏ ఫైట్లో అయినా సరే ఎండ్ అయిపోవచ్చు. అందుకే ముసాషి ప్రతి ఫైట్ని సీరియస్గా తీసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. అలా తిరుగుతున్నప్పుడు ఒక ఊర్లో ఒక కార్పెంటర్ ఒక పెద్ద ఆలయాన్ని నిర్మిస్తున్నాడు. అండ్ దీన్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు ముసాషి. ఆ కార్పెంటర్ చెక్కలను చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. స్ట్రైట్గా బలంగా ఉన్న చెక్కలను బయట కనిపించే మెయిన్ పిల్లర్ల కోసం వాడుతున్నాడు. కాస్త వంకరగా ఉన్న గట్టిగా ఉండే చెక్కలను లోపల సపోర్ట్ కోసం వాడుతున్నాడు. పూర్తిగా బలహీనమైన చెక్కలను పారేయకుండా పనిముట్లకి పిడికిలిలాగా వాడుతున్నాడు.
అలాగే కొన్ని పొయ్యిలో కూడా వేయడానికి వాడుతున్నాడు. అది చూసి ముసాషి ఒక విషయం అర్థం చేసుకున్నాడు. ఒక బిల్డింగ్ నిలబడాలంటే పునాది అలాగే పనిముట్లపై పూర్తి అవగాహన ఎంత ముఖ్యమో, ఒక మనిషి జీవితంలో లేదా యుద్ధంలో గెలవాలన్నా కూడా తన బలాలు బలహీనతలు, తన దగ్గరున్న టూల్స్ గురించి పూర్తిగా తెలిసి ఉండాలి అనేది అర్థం చేసుకున్నాడు. దాన్నే ముసాషి తన పుస్తకంలో ది గ్రౌండ్ బుక్ అని పిలిచాడు. ఈ ముసాషి చెప్పే మొదటి సూత్రం ఏంటో తెలుసా? మాస్టర్ ద ఫండమెంటల్స్ అండ్ నో యువర్ టూల్స్. నీ చేతిలో ఉన్న ఆయుధం ఎంత చిన్నదైనా, నీ దగ్గరున్న స్కిల్ ఎంత చిన్నదైనా దాని మీద నీకు 100% పట్టు ఉండాలి. నీ బలాలేంటి, నీ వీక్నెస్ ఏంటి అనేది నీకు క్లియర్గా తెలిసినప్పుడే నువ్వు ఏ రంగంలోనైనా తిరుగులేని లీడర్గా మారతావు. అదే ద గ్రౌండ్ రింగ్ ఇచ్చే పాఠం. ఈ గ్రౌండ్ బుక్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత 21 ఏళ్ల వయసులో ముసాషి జపాన్ రాజధాని క్యోటో నగరానికి చేరుకున్నాడు. అక్కడ ఆ కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజులకే ట్రైనింగ్ ఇచ్చే ఒక ఫేమస్ సమురై స్కూల్ ఉంది. దాని పేరే యోషియోకా స్కూల్. ఆ స్కూల్ హెడ్ అయిన సైజురో ముసాషి డ్యూయల్ కోసం ఛాలెంజ్ చేశాడు. ఫైట్ స్టార్ట్ అయింది. సైజురో వాళ్ళ సాంప్రదాయం ప్రకారం చాలా దృఢంగా ఒక ఫిక్స్డ్ స్టైల్లో 2 చేతులతో కత్తిని పట్టుకుని ముసాషి వైపు చూస్తున్నాడు. అతని మైండ్లో అంతా ఆ పాతకాలపు రూల్స్, ట్రెడిషన్స్, ఆ టెక్నిక్స్, ఆ పాత టెక్నిక్స్ మాత్రం ఉన్నాయి. కానీ ముసాషి ఏం చేశాడో తెలుసా? ఎలాంటి పర్టికులర్ ఫోజ్ లేకుండా చాలా క్యాజువల్గా నిలబడ్డాడు. తన 2 చేతులతో 2 కత్తులు పట్టుకున్నాడు. ఒక పొడవాటి కత్తి, ఇంకోటి చిన్న కత్తి. సైజురో గాల్లోకి లేచి ముసాషి తల మీద మెరుపు వేగంతో ఒక వేటు వేశాడు. ఎవరైనా సరే ఆ దెబ్బకి ఎదురుదాడి చేయడమో లేదా వెనక్కి తగ్గడమో చేస్తారు. కానీ ముసాషి ఒక అంగుళం జస్ట్ ఇలా పక్కకి జరిగాడు. తన ఎడమ చేతిలోని చిన్న కత్తితో సైజురో దెబ్బను పక్కకి తప్పించి ఇంకో సెకండ్లో కుడి చేతి కత్తితో సైజురో భుజంపై కొట్టి అతన్ని నేల కరిపించేశాడు. ఆ ఫైట్ కేవలం కొన్ని సెకండ్లోనే ముగిసిపోయింది. ఆ ఫైట్ తర్వాత ముసాషి చెప్పిన ఒక పవర్ఫుల్ ఫిలాసఫీ ఏంటో తెలుసా? నీరు ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. దాన్ని గ్లాసులో పోస్తే అది గ్లాసు రూపం తీసుకుంటుంది, కుండలో పోస్తే కుండ రూపం తీసుకుంటుంది. చిన్న వాగులో నీళ్ళు వెళ్తే వాగులా వెళ్తుంది, సముద్రంలో కలిస్తే సముద్రంగా మారుతుంది. యుద్ధంలో కానీ జీవితంలో కానీ నీ మైండ్ సెట్ ఎప్పుడు నీటిలా ఉండాలి. ఒకే ఆలోచనకి ఒకే పద్ధతికి ఫిక్స్ అయిపోకూడదు. దాన్నే ముసాషి యాటిట్యూడ్ వితౌట్ యాటిట్యూడ్ అని పిలిచాడు. నా పద్ధతే కరెక్టు, నేను ఇలాగే చేస్తాను అనే మొండితనం ఉండకూడదు. ఎదురుగా ఉన్న పరిస్థితిని బట్టి, ఆ ఎదురయ్యే మనుషుల స్వభావాన్ని బట్టి మనల్ని మనం ఫ్లెక్సిబుల్గా మార్చుకోవాలి. ముసాషి ఇచ్చే 2వ పాఠం ఇదే. బీ ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టబుల్ లైక్ వాటర్. పరిస్థితి ఎలాంటిదైనా సరే దానికి తగినట్లుగా నీ మైండ్ని, నీ స్ట్రాటజీని మార్చుకోగలిగితే ఈ ప్రపంచంలో నిన్ను ఎవరు అడ్డుకోలేరు. అదే ద వాటర్ బుక్ ఇచ్చే పాఠం. ఆలోచించుకోండి, ముసాషి తన మైండ్ని నీటిలా అంత ఫ్లెక్సిబుల్గా, ఎలాంటి భయం లేకుండా అంత ప్రశాంతంగా ఎలా ఉంచుకోగలిగాడు? పాయింట్ ఏంటంటే ముసాషి మనలాంటోడే, ఏలియన్ ఏమి కాదు. కానీ అతను తన సబ్కాన్షియస్ మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలి, దానికి ఏం చెప్పాలి, ఎలా ట్రైన్ చేయాలి అనేది బలంగా తెలుసుకున్నాడు. తన బ్రెయిన్ని 5% కాదు 80% యాక్టివేట్ చేశాడు. మనలో చాలామందికి పరిస్థితులు మారినప్పుడు ఏం చేయాలో తోచగా భయం, టెన్షన్, ఓవర్ థింకింగ్తో స్ట్రక్ అయిపోతూ ఉంటాం. దానికి కారణం మన కాన్షియస్ మైండ్ కాదు, మన సబ్కాన్షియస్ మైండ్లో పేరుకుపోయిన భయాలు, పాత ఆలోచన విధానం. మీ సబ్కాన్షియస్ మైండ్ని రీవైర్ చేసుకుని ముసాషి లాంటి అన్షేకబుల్ కాన్ఫిడెన్స్, క్లారిటీ అలాగే మానసిక ప్రశాంతతతో మీ బ్రెయిన్ పవర్ని పూర్తిగా ట్యాప్ చేయడానికి మన తెలుగు గీక్స్ అకాడమీలో అన్లాక్ యువర్ సబ్కాన్షియస్ పవర్ అనే ఒక ప్రత్యేకమైన ప్రాక్టికల్ కోర్స్ని డిజైన్ చేసాం. ఇందులో ప్రాక్టికల్ ఐడియాస్ని వీడియోస్లా మలిచి అలాగే మీకు ఉపయోగపడే వర్క్ షీట్స్తో పాటు ఎఫర్మేషన్స్ అండ్ గైడెడ్ మెడిటేషన్స్ కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నాం మాడ్యూల్ 2 నుంచి. సో ప్రస్తుతం ఈ కోర్స్ మాడ్యూల్ 1 వీడియోస్ అండ్ వర్క్ షీట్స్ అప్లోడ్ అవుతున్నాయి. ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద 18th వరకు 2499 ఉన్న కోర్స్ని 999గా మేము అందిస్తున్నాం. సో చెక్ చేయండి, మీ బ్రెయిన్ హై పవర్ని ట్యాప్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉంది. వాటర్ బుక్ నేర్చుకున్న తర్వాత ముసాషి లైఫ్లో అసలైన అగ్ని పరీక్ష మొదలైంది. తన మాస్టర్ సైజురో ఓడిపోవడాన్ని యోషియోకా క్లాస్ స్టూడెంట్స్ జీర్ణించుకోలేకపోయారు. దాంతో వాళ్ళు ముసాషిని అంతం చేయడానికి ఒక భారీ ప్లాన్ వేశారు. ఇచిజోజి దేవాలయం దగ్గర తెల్లవారుజామున డ్యూయల్ అని ముసాషికి కౌరు పంపారు. కానీ అక్కడికి వచ్చింది ఒక్కడు కాదు, ఏకంగా 70 మంది సమురై యోధులు. అందులో కొందరు ఈటెలు పట్టుకున్నారు, కొంతమంది బాణాలు పట్టుకున్నారు, కొంతమంది కత్తులు పట్టుకున్నారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ముసాషి ఒక్కడే వస్తాడు, వాడు రాగానే మనందరం కలిసి వాడిని వేసేద్దాం, చుట్టూ ముట్టి చంపేద్దాం అని వాళ్ళు ప్లాన్ వేశారు. ఇది కొంచెం మన రాజమౌళి మూవీలో ఉంటుంది, ఒకసారి వినండి. మన ముసాషి ఏం చేశాడంటే ఎవరు ఊహించని విధంగా అందరికంటే ముందే అంటే అర్ధరాత్రే అక్కడికి చేరుకుని ఒక చెట్టు వెనక దాక్కున్నాడు.
తెల్లవారుజామున ఆ 70 మంది వచ్చి ముసాషి కోసం వెతుకుతుండగా ముసాషి హఠాత్తుగా ఆ గుంపు లీడర్ మీదకి వెనక నుండి దూకి ఒక వేటుతో అతన్ని లేపేశాడు. దాంతో ఆ 70 మందికి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏం జరుగుతుందో అర్థం కాక ఒక కన్ఫ్యూజన్, ఒక గందరగోళం మొదలైపోయింది. ముసాషి ఆ ఓపెన్ గ్రౌండ్లో నిలబడి 70 మందితో ఫైట్ చేయలేదు. అలా చేస్తే చనిపోతాడని ముసాషికి కూడా తెలుసు. అందుకే అతను పక్కనే ఉన్న ఒక సన్నని వరి పొలం గట్టు వైపు పరిగెత్తాడు. ఆ సన్నని దారిలో ఒకేసారి ఒక్కడు మాత్రమే నడవగలడు. ముసాషి ముందు పరిగెడుతుంటే వెనక ఆ 70 మంది లైన్లో ఒకరి తర్వాత ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చారు. దాంతో 1 vs 70 ఫైట్ కాస్త 1 vs 1 ఫైట్గా మారిపోయింది. ముసాషి వెనక్కి తిరిగి ఆ లైన్లో ముందున్న ఒక్కొక్కరిని తన 2 కత్తులతో నరుకుతూ ముందుకు సాగాడు. చివరికి మిగిలిన జనాలందరూ పారిపోయారు. అది ముసాషి సాధించిన అసాధ్యమైన విజయం. ఆ యుద్ధం తర్వాత ముసాషి తన పుస్తకంలో ది ఫైర్ బుక్ రాశాడు. ముసాషి ఏమంటాడంటే, నిప్పు ఎలా ఉంటుందో తెలుసా? అది చిన్న మంట అయినా సరే, ఎదురుగుండా ఎవరున్నా సరే అది వేగంగా వ్యాపిస్తుంది. యుద్ధం కూడా అంతే. ఎదురుగా ఉన్న శత్రువు ఎంత పెద్దవాడైనా సరే వాళ్ళ బలాన్ని చూసి భయపడకూడదు. వాళ్ళ రిథమ్ని, వాళ్ళ టైమింగ్ని దెబ్బతీసి వాళ్ళ మైండ్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి శత్రువు ఏది ఊహించడో సరిగ్గా అదే సమయానికి నువ్వు అటాక్ చేయాలి. దాన్నే ముసాషి కంట్రోల్ ద రిథమ్ అండ్ సైకాలజీ అని పిలిచాడు. ముసాషి చెప్పే 3వ పాఠం ఏంటంటే, డోంట్ ఫైట్ ద హోల్ క్రౌడ్ ఎట్ వన్స్, బ్రేక్ ఇట్ డౌన్ అండ్ స్ట్రైక్ విత్ స్ట్రాటజీ. సమస్య ఎంత పెద్దదైనా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించు. శత్రువు మైండ్ సెట్ని కంట్రోల్లోకి తీసుకో. అదే ఫైర్ బుక్ ఇచ్చే పాఠం. బ్రేక్ డౌన్ బిగ్ ప్రాబ్లమ్స్, కంట్రోల్ ద సైకాలజీ. ఇచిజోజి టెంపుల్ యుద్ధం తర్వాత జపాన్ మొత్తం ముసాషి పేరు మారుమోగిపోయింది. అదే సమయంలో ముసాషి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో పెద్ద పెద్ద సమురాయ్ స్కూల్స్ని గమనించాడు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో చూశాడు. ఎక్కువ మంది సమురాయిలు కత్తి యుద్ధాన్ని ఒక బిజినెస్ లాగా మార్చేశారు. కత్తులకి పూలు, అలంకారాలు అద్దడం, చూడటానికి అందంగా కనిపించే భంగిములు చేయడం, మా స్కూల్ పద్ధతి గొప్పది అంటే మా స్కూల్ పద్ధతి గొప్పదని ప్రచారం చేసుకుంటూ స్టూడెంట్స్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని స్కూల్స్ అయితే చాలా పొడవైన కత్తి వాడితేనే దూరం నుంచి శత్రువుని నరికేయవచ్చని పెద్ద పెద్ద కత్తులను ప్రమోట్ చేస్తున్నారు. అలాగే కొన్ని స్కూల్స్లో కళ్ళు కేవలం శత్రువు కత్తి మీదే పెట్టాలి అని పాతకాలపు రూల్స్ పెట్టి స్టూడెంట్స్కి నూరు పోస్తున్నారు. ముసాషి వాటన్నిటిని చూసి తన పుస్తకంలో ద విండ్ బుక్ రాశాడు. జాపనీస్ భాషలో విండ్ అంటే కేవలం గాలి మాత్రమే కాదు, వేరే వాళ్ళ సాంప్రదాయాలు, వేరే వాళ్ళ పద్ధతులు అని కూడా అర్థం. ముసాషి వాళ్ళ తప్పులను ఎత్తి చూపుతూ చాలా ఓపెన్గా ఇలా అన్నాడు, చూడటానికి బాగుండే టెక్నిక్స్, ఆడంబరాలు రియల్ యుద్ధంలో ప్రాణాలు కాపాడవు. నువ్వు 4 అడుగుల పొడవాటి కత్తి పట్టుకుని ఒక ఇరుకైన గదిలోకి వెళ్తే ఆ కత్తి గోడలకు తగిలి నువ్వు ఒక్క దెబ్బ కూడా వేరే వాళ్ళ మీద వేయలేవు. అలాగే నువ్వు కేవలం శత్రువు కత్తి మీదే కళ్ళు పెడితే వాడు కాళ్ళతో నిన్ను ఎలా తంతాడు నువ్వు చూడలేవు. అసలైన విద్య అంటే అందరికీ చూపించే షో ఆఫ్ కాదు, అవసరమైనప్పుడు ఫలితాన్ని ఇచ్చే ప్రాక్టికల్ విజ్ఞానమే అసలైన విద్య. ఇక్కడ ముసాషి చెప్పే పాయింట్ ఏంటంటే, ఫోకస్ ఆన్ ప్రాక్టికల్ రియాలిటీ, నాట్ ఫ్లాషీ ఇల్యూజన్స్. వేరే వాళ్ళ భ్రమలను, పాతకాలపు పనికిరాని సాంప్రదాయాలను గుడ్డిగా ఫాలో అవ్వకు. రియల్ గ్రౌండ్లో ఏది వర్క్ అవుతుందో, ఏది నిజమైన ఫలితాన్ని ఇస్తుందో దాని మీదే దృష్టి పెట్టు. అదే విండ్ బుక్ ఇచ్చే పాఠం. రిజెక్ట్ ఫ్యాన్సీ ఇల్యూజన్స్, ఎంబ్రేస్ ప్రాక్టికల్ ట్రూత్. ఇప్పుడు మళ్ళీ మనం మొదట్లో ఫ్రీజ్ చేసిన ఎపిసోడ్కి వద్దాం. ముసాషి తల మీదకి మెరుపులా దూకాడు. కానీ ఆ ఒక్క సెకండ్లో ముసాషి మైండ్లో ఎలాంటి భయం లేదు, ఎలాంటి ఈగో లేదు, శత్రువుని చంపాలనే కంగారు కూడా లేదు. అతని మనస్సు ఒక నిశ్చలమైన అద్దంలాగా, శూన్యంలాగా మారిపోయింది. ముసాషి కత్తి కాకుండా పడవ తెడ్డు తీసుకొచ్చింది ఊరికే కాదు, ఆ పడవ తెడ్డు కొజీరో కత్తి కంటే కూడా కొన్ని అంగుళాలు ఎక్కువ పొడవు ఉంది. ముసాషి సూర్యుడు తన వెనక ఉండే పొజిషన్ తీసుకున్నాడు. దాంతో ఆ సూర్యకాంతి నేరుగా కొజీరో కళ్ళల్లోకి పడి అతని చూపు మసగబారింది. సరిగ్గా అదే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ముసాషి తన చేతిలోని ఆ చెక్క తెడ్డుతో కొజీరో తలపై ఒకటే ఒక దెబ్బ కొట్టాడు. కొజీరో అక్కడికక్కడే కుప్పగూలిపోయాడు. జపాన్ మొత్తం గర్వపడే ఆ మహా సమురాయ్ కథ ఒక సాధారణ చెక్క కర్రతో ముగిసిపోయింది. ఆ యుద్ధం తర్వాత ముసాషికి జ్ఞానోదయం అయింది. ఒకరిని చంపి గెలవడం గొప్పవేం కాదు, అసలైన విజయం అంటే తనలోని అజ్ఞానాన్ని, భయాన్ని జయించడమే అని గ్రహించాడు. ఆ రోజుతో ముసాషి తన కత్తిని శాశ్వతంగా పక్కన పెట్టేశాడు. కొండ గుహల్లోకి వెళ్ళి పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టాడు, శిల్పాలు చెక్కాడు, కవిత్వం రాయడం మొదలుపెట్టాడు. చివరికి తన జీవిత సారాంశాన్ని ద బుక్ ఆఫ్ వాయిడ్గా ముగించాడు. ముసాషి ఏమంటాడంటే, మనిషి మైండ్లో స్వార్థం, అహంకారం, భయం ఉన్నంత వరకు నిజం కనిపించదు. నువ్వు ఎప్పుడైతే నీ మైండ్ని శూన్యం చేస్తావో అప్పుడు నీ అంతర్దృష్టి, నీ ఇంట్యూషన్ టాప్ రేంజ్కి చేరుకుంటుంది. ఎలాంటి సమస్య ఎదురైనా
నువ్వు ఎక్కువగా దాని మీద ఓవర్ థింక్ చేయాల్సిన పని లేదు. సహజంగానే నీ మైండ్ కరెక్ట్ డెసిషన్ తీసుకునేలాగా నిన్ను ముందుకు తోస్తుంది. క్లియర్ యువర్ మైండ్ అండ్ ఎంటర్ ద స్టేట్ ఆఫ్ వాయిడ్. నీ మైండ్ని నెగిటివిటీ నుండి ఖాళీ చేయి, క్లారిటీతో పనిచేయి. అప్పుడు నీకు అసాధ్యం అనేది ఏది ఉండదు. అదే ద బుక్ ఆఫ్ వాయిడ్ మనకి చెప్పేది. ఇన్ ఎంప్టీనెస్ దేర్ ఈజ్ అబ్సల్యూట్ క్లారిటీ. ఇదే మియామోటో ముసాషి లెజెండరీ స్టోరీ. 60కి పైగా యుద్ధాల్లో ఒక్కసారి కూడా ఓడిపోని ఒక అజేయ యోధుడు తన జీవితకాలపు అనుభవంతో మనకు అందించిన 5 ముఖ్యమైన పాఠాలు ఇవే. గ్రౌండ్ బుక్. బేసిక్స్ మీద పూర్తి పట్టు సాధించు. నీ బలాలు, బలహీనతలు, నీ దగ్గరున్న టూల్స్ గురించి నీకు క్లియర్గా తెలిసి ఉండాలి. వాటర్ బుక్. నీటిలా ఫ్లెక్సిబుల్గా ఉండు. పరిస్థితులు మారినప్పుడు మొండిగా ఉండకుండా దానికి తగినట్లుగా నీ ఆలోచనల్ని మార్చుకో. ఫైర్ బుక్. సమస్యలు పెద్దగా ఉన్నప్పుడు ఒకేసారి ఢీ కొట్టకు. వాటిని చిన్న చిన్న భాగాలుగా విభజించి ప్రత్యర్థి సైకాలజీని కంట్రోల్ చేయి. విండ్ బుక్. బయటికి కనిపించే ఆడంబరాలు, షో ఆఫ్ స్కిల్స్ వెనక పడకు. ఫలితాన్నిచ్చే ప్రాక్టికల్ విజ్ఞానాన్ని మాత్రమే నమ్ము. బుక్ ఆఫ్ వైడ్. మైండ్ని నెగిటివిటీ మరియు ఈగో నుండి ఖాళీ చేయి. సంపూర్ణమైన స్పష్టత, క్లారిటీతో పనిచేస్తే విజయం సహజంగానే నీకు సిద్ధిస్తుంది. ఈ 5 పాయింట్లలో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది, ఏ ఎపిసోడ్ మీకు బాగా నచ్చింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. అలాగే తెలుగు గీక్స్ అకాడమీని కూడా ఒకసారి చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉంటుంది. అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.